మెడిసిన్స్ తయారైతాయి కదా, దాంట్లో పేటెంటెడ్ వర్సెస్ జెనరిక్ అనే ఒక కాన్సెప్ట్ ని ఒక చిన్న క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే. సో పేటెంటెడ్ అన్నప్పటికీ సొంతగా రీసెర్చ్ చేసి కనుక్కున్న డ్రగ్ ను పేటెంట్ అంటాం. జనరిక్ ఎప్పుడవుతుంది? ప్రతి కంట్రీలో ఆ పేటెన్సీ ఎంతవరకు రిస్ట్రిక్షన్ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ అనేసి. ఓకే, సాధారణంగా అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ కొత్త డ్రగ్స్ వచ్చినప్పటికీ 7 years 10 years ఉంటుంది. సో పేటెన్సీ ఎక్స్పైర్ అయిన తర్వాత దెన్ ఎనీబడి క్యాన్ మ్యానుఫ్యాక్చర్ దట్ పర్టికులర్ డ్రగ్ ఆర్ దిస్ థింగ్, సో దట్స్ కాల్డ్ జెనరిక్. జస్ట్ కరెక్ట్ మీ ఫ్రమ్ రాంగ్. సో బేసిక్లీ నేను ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పర్ట్ అయ్యి ఉండి నేను ఒక ఫార్ములా కనుక్కొని ఇట్స్ అప్రూవ్డ్ బై ది మెడికల్ కౌన్సిల్ అండ్ దట్ ఈస్ మై పేటెంటెడ్ డ్రగ్. ఆ ఫార్ములా ఒకవేళ ఎగ్జాంపుల్ ఇండియన్ గవర్నమెంట్ సేస్ దట్ 10 years ఇస్ ది పేటెన్సీ అన్న తర్వాత 11th year నుంచి ఎవరన్నా వాడుకోవచ్చు ఆ ఫార్ములాని. ఇట్స్ అవుట్ ఫర్ ది పబ్లిక్ బికాస్ ఐ హావ్ రీసెర్చ్డ్ ఆ డ్రగ్ మీద వచ్చే ఫస్ట్ రెవెన్యూ అంతా నేను చేసుకోవచ్చు అనేది, నేను పెట్టింది రేట్, నేను చేసిందే బిజినెస్ అన్నట్టు. దట్ ఈస్ వాట్ ఈస్ జనరిక్ వర్సెస్ పేటెంట్ కదా సార్, రైట్? కరెక్ట్, పర్ఫెక్ట్.